కన్యక గర్భము ధరించును మాట ప్రవచనము. కన్యక దానికి అంగీకరించుట సాహసము. జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము. తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము. గొర్రెల కాపరులు పొందిన దర్శనము. దేవదూతల సువార్తమానము. రాజు పన్నిన కపటో మాయము. పసిపిల్లల వద జరిగిట ఘోర తరములు యుగములు గణముగ పలికిన క్రీస్తు జనన సుధా. నిశిగల బ్రతుకుల శశిగలిగిన రాజు ఆత్మ కదా. తరములు యుగములు గణములు పలికిన క్రీస్తు జనన సుధా. నిశిగల బ్రతుకుల శశిగలలో సిగిన రాజు ఆత్మ కదా. కన్యక గర్భము ధరించును మాట ప్రవచనము. కన్యక దానికి అంగీకరించుట సాహసము. కలిగినవన్నీయు ఆయన లేకుండా కలుగలేదట. ఆయన సత్రము చోట దొరికిన సాధ్యపడలేదట. ఆకాశము పరిచిన వానికి ఆయన తనయుడట. పశువుల తొట్టిలో శిశువై పర్యుండుట ఎంత దీనమట. కాలాతీతుడు కాలవశుడిగా మారినవైనమట. సత్యము గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టినాడట. మన కొరకే శిశువు పుట్టెను అనుమాట ప్రవచనము. ఆ ప్రభువే శిశువై జన్మించడం మన అదృష్టము. ఎంత వింత ఎంత వింత క్రీస్తు శాంతి సుధా. వింత వింత ఎంత వింత క్రీస్తు ప్రతిరుదా. వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతి సుధా. వింత వింత ఎంతో వింత యేసు క్రీస్తు ప్రదా. అంతములేని ఆయన రాజ్యము రక్షణ శృంగమట. రిక్తునిగా మారి శక్తిని విడనాడి నరునిగా పుట్టెనట. సృష్టిని మొత్తం చెక్కిన శిల్పి జ్ఞానపు గనిచ్చట. వడ్లవానిగా బీదల ఇంటిలో కాలము గడిపెనట. రక్తవర్ణుడు రక్తమివ్వగా దేహము పొందెనట. గొర్రె పిల్లగా లోక పాపము మోసుకుపోవునట. ఇమ్మానుయేలను పేరు పెట్టుటయే ప్రవచనము. ఆ దేవుడు మనకు తోడు అని దాని భావము. వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతి సుధా. వింత వింత ఎంతో వింత యేసు క్రీస్తు ప్రదా. వింత వింత ఎంతో వింత క్రీస్తు శాంతి సుధా. వింత వింత ఎంతో వింత యేసు క్రీస్తు ప్రదా. కన్యక గర్భము ధరించును మాట ప్రవచనము. కన్యక దానికి అంగీకరించుట సాహసము. జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము. తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము. గొర్రెల కాపరులు పొంది
చూసిన దర్శనము దేవదూతల సువార్తమానము రాజు పన్నిన కపటోపాయము పసిపిల్లల వద జరుగుట ఘోరం తరములు యుగములు గణములు పలికిన క్రీస్తు జనన సుధా నిసిగల బ్రతుకుల ససిగల లొసిగిన రాజు ఆత్మ కదా తరములు గణములు గణములు పలికిన క్రీస్తు జనన సుధా నిసిగల బ్రతుకుల ససిగల లొసిగిన రాజు ఆత్మ కదా గర్భము ధరించునను మాట ప్రవచనము కన్యకదానిని అంగీకరించుట సాహసమే